చాలా సమస్యలు ఉన్నాయి ప్రాజెక్టులో. మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 72% పూర్తి చేశాం 19కి. 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం. అదే మరి ఎల్ఎంసి 91% పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నిస్ రికార్డు కూడా ఎక్కాం. ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా ముదురుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు మీరు చూస్తే 19-24 దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన 3.84%, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ పైన 3.88%. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.